బోయపాటి గారు చెప్తారు 70 రోజుల్లో ఫినిష్ చేసాం షూటింగ్ అలా అలా అంటున్నారు తప్ప 8 మంత్స్లో అయిపోయింది అంటున్నారు తప్ప లేదు. ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. అయితే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్, ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళి చూపించాలి అన్న వెంటనే సో ఇట్ కేమ్, ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్. మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపు ఉండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మందే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. అది కాకుండా మనందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే. ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్, ఎవరైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండేడ్ వేయండి, దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి. అది చాలా తప్పు. అది మీరు ఆలోచించేదే తప్పు, అది ఆలోచించేది తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా. ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? ఏం ఆలోచించడం లేదు. జస్ట్ అలా చేసడం అంతే, మాట్లాడడం తప్పుగా. ఎవడు చేస్తాడు తప్పు? ఎవడు తప్పు చేయడు. భయం, అందరికీ భయం ఉంటుంది. సో మీరందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే జరగదు కొన్ని విషయాలు. బట్ ఏమున్నా ఇది ఎప్పుడొచ్చినా అయితే ధైర్యంగా ఉన్నాం. ఎప్పుడొచ్చినా ఈ సినిమా బాక్సులు బద్దలు అవుతాయి, స్పీకర్లు పేలుతాయి, కాలుతాయని మాకు తెలుసు. సో మేము ధైర్యంగానే ఉన్నాం. బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం. సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది, లేకపోతే 1 వీక్ తర్వాత దొరుకుతుంది. ఈ 1 వీక్ తర్వాత మీకు అందరూ దొరికింది. ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎందుకు? బికాస్ ఒకరు కష్టం కాదు దీంట్లో. ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం 2000 మంది పనిచేస్తే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. అది ల్యాబ్ నుంచి ఎవడో ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. ఇది ఒక మనిషిది కాదు, అందరూ ఇంత టెక్నీషియన్స్. నాతోనే 600 మంది పనిచేశారు ఈ సినిమాకి. 600 మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది. సో ఇంకా కెమెరా డిపార్ట్మెంటు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంటు, ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు? అందరికీ పాపం అందరూ సంపాదించారు కదా. అందరూ ఎవ్రీబడి మేడ్ మనీ, ఎవ్రీబడి వాంట్స్ టు, వాళ్ళ సర్వైవింగే ఇదే కదా. సో అందరు కలిసి చేస్తేనే కదా సినిమా. సో మనం అనే టైం వచ్చేసింది. ఇంక మీరందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ చెప్తున్నాను. నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను తప్ప అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు మన ఇండియాలో. సో మనందరం కలిసి ఇంకా గుట్టు చప్పుడుగా బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మనంగా ఈ సినిమాని మన సినిమాని మనం కాపాడుకునే టైం వచ్చేసింది.
సో రేపు జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి. సో అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి. 2025 ఈరోజు మాకు డాకుతో స్టార్ట్ అయింది, బాలయ్య గారితో జర్నీ ఈ ఇయర్ మళ్ళీ అఖండ 2తో ఫినిష్ అవుతుంది. సచ్ ఎ గ్రేట్ జర్నీ. 5 సినిమాలు 5 బ్లాక్ బస్టర్స్ కొట్టాము. ఇప్పుడు 6ది కూడా స్టార్ట్ చేసాం గోపితో. అది ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే అది కూడా వర్క్ అసలు సామాన్యమైన సినిమా కాదు, దానికి కూడా చాలా కష్టం ఉంది, వర్క్ ఉంది. అండ్ మనల్ని ఒక మనిషి నమ్మితే మనం నమ్మకం కదా ఇంపార్టెంట్. మళ్ళీ అదే చెప్తుంటే కష్టంగా ఉంది. మనం 300 మంది ఒక ఫ్లైట్లో వెళ్తాం, 2 పైలట్ నమ్మి, ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, ఇటు వెళ్ళి దింపుతాడని తెలుసు, అంతే ఎక్కేస్తాం. సో అలా మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ మనం నమ్మామంటే దాన్ని వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా బోయపాటి గారు ట్రస్ట్ మీ కంప్లీట్లీ. తమన్ గారు ఇది సూపర్ సార్. ఇది ఆయన యాక్చువల్లీ చెప్పుంటే మొత్తం 14 రీల్స్లో 14 రీల్స్ వస్తాం, మొత్తం 9 రీల్లో 2 కరెక్షన్ 3 కరెక్షన్ చెప్పుంటారు. నీ కరెక్షన్ ఎందుకు రాలేదంటే ఆయన నన్ను నమ్మారు కాబట్టి నేను ఆయనకి జాగ్రత్తగా చేశాను సినిమాని, అంతే. ఆయన నమ్మారు, ఓకే అసలు కరెక్షన్ రాకుండా ఉండాలి అనే లెవెల్లో కొంచెం డిలే చేశాను. నా వల్ల కొంచెం డిలే ఉంది, బికాస్ ఈ అర్థం చేసుకోవడం ఈ సినిమాని ఒక టైం పట్టింది. ఫస్ట్ అఖండ కూడా అదే జరిగింది. ఒక 25 days ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను. ఈయనేంటి ఇలా తీశారు, ఏంటి ఇంటర్వెల్కే ఇంత ఊపిరి తట్టుకోకుండా చేశారు, ఇంకా 5వ రీల్ 6వ రీల్ 7వ రీల్ ఎలా చేయాలి, అసలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉండింది క్లైంబింగ్ ఈ సినిమా. సో ఇంత వెయిట్ ఉన్నా ఎలా కష్టపడి ఎక్కేసాం, కొండని ఎక్కి ఫినిష్ చేసాం అనమాట. సో థ్యాంక్ యూ బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్. దూకుడు నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసిన 14 రీల్స్ అండ్ ఓవర్సీస్ రిలీజ్ చేసిన మోక్ష మూవీస్. చాలా సైలెంట్గా ఉంటాడు శ్రీధర్, మా ఇద్దరికి అసలు పడదు, బట్ చాలా మంచివాడు. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. 9th రీల్ గురించి మన ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి, చూసుకుందాం తర్వాత. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు అందరూ ఈరోజు యునైట్ అయ్యాం, చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పి. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు చెప్పేశారు, కాషన్ చేశారు, బాక్సులు బద్దలు అవుతాయని, అదే జరుగుతుంది అనమాట థియేటర్.